Hi friends, welcome back to my channel Explore with Saran. సో ఫ్రెండ్స్, అమెజాన్ ఫ్రీడమ్ అండ్ ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఫ్లిప్కార్ట్ వచ్చేసి మనకి ఈ రోజు నైట్ అంటే ఇంకా 2 అవర్స్లో అయితే స్టార్ట్ అయిపోతుంది. అండ్ అమెజాన్ సేల్ అయితే మీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో మీరు ప్రైమ్ కావచ్చు, నాన్ ప్రైమ్ కావచ్చు, సో మీరు ఏ మెంబర్షిప్ ఉన్నా కూడా మీకు ఈ రోజు నుంచి అయితే ఎలిజిబిలిటీ ఉంటుంది. సో మీరు సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో అమెజాన్లో అయితే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే కంపల్సరీ ఉండాలా. సో ఈసారి అయితే మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీకు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది. సో నాకు తెలిసి కొన్ని ఒక మంచి మొబైల్స్ అయితే మంచి డీల్స్ అనిపించాయి. సో ఆ డీల్స్ అనేవి ఏంటి అండ్ ఏ ఏ మొబైల్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి అమెజాన్ సేల్. సో ఈ సేల్లో వచ్చేసి మనకి ఆల్మోస్ట్ ఒక 20,000 నుంచి 1 lakh వరకు అయితే మొబైల్ డీల్స్ అయితే ఒక మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. సో అలా అవి ఏ మొబైల్స్ ఏంటి అని చెప్పి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే వీడియో చూడండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో ఈ డీల్స్ అనేవి వాళ్ళకు కూడా యూస్ అవుతుంది. సో ఇప్పుడైతే మనము డీల్స్ అనేవి ఏంటివి అని చెప్పి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ వాళ్ళది. సో రెడ్మీ నోట్ 14 Pro 5G. ఇది వచ్చేసి మీకు 8 GB ర్యామ్ అండ్ 256 GB ఇంటర్నల్ అయితే వస్తుంది. అండ్ 7300 అల్ట్రా ప్రాసెసర్ అయితే వస్తుంది. 5500 mAh బ్యాటరీతో అయితే వస్తుంది మొబైల్. సో ఇది ఆల్మోస్ట్ 30,999 ఉండేది మీకు 25,700కి అయితే వస్తుంది. అండ్ మీకు ఆల్మోస్ట్ 17% డిస్కౌంట్స్ అయితే ఉంది ఈ మొబైల్ మీద. సో మీరు అరౌండ్ 25,000 బడ్జెట్లో ఏదైనా మొబైల్ చూస్తుంటే ఇది ఒక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి మోటోరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్. సో ఇది వచ్చేసి మనకి 8 GB ర్యామ్ అండ్ 128 GB స్టోరేజ్తో అయితే వస్తుంది. అండ్ 6.78 ఇంచ్ అండ్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది మనకి. సో ఇది వచ్చేసి మనకి 7000 mAh బ్యాటరీ అండ్ 68 watts టర్బో పవర్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మీకు ఆల్మోస్ట్ స్టోరేజ్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. 8 GB ర్యామ్ ప్లస్ 128 అన్నా తీసుకోవచ్చు. 8 GB 128 GB స్టోరేజ్, 256 అండ్ 12 GB 256 స్టోరేజ్ అయితే ఉంది. సో మీకు వేరియేషన్స్ బట్టి మీరు తీసుకునే స్టోరేజ్ వేరియేషన్స్ బట్టి మీకు ప్రైస్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది. సో అరౌండ్ 30,000 బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి OnePlus Nord CE అయితే అవైలబుల్లో ఉంది. సో ఈ సేల్లో మనకి ఇది వచ్చేసి ఆల్మోస్ట్ 15% డిస్కౌంట్ అయితే ఉంది. అరౌండ్ మీకు 35,000 వరకు అయితే ఈ మొబైల్ అయితే పడుతుంది మీకు. సో స్టోరేజ్ పరంగా చూసుకుంటే మనకి 8 GB 128 అండ్ స్నాప్డ్రాగన్ 7S Gen 4 అయితే ఉంది ఇవి. అండ్ మీకు 50 MP మెయిన్ కెమెరా వస్తుంది అండ్ 32 MP సెల్ఫీ కెమెరా అయితే వస్తుంది ఈ మొబైల్కి. అండ్ IP66, 68, 69 అండ్ 69K రెసిస్టెన్స్ అయితే ఉంది. సో దీంట్లో మనకు ఆల్మోస్ట్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. 8 GB 128 అండ్ 8 GB 256. సో అరౌండ్ ఒక 35K బడ్జెట్లో ఇది కూడా ఒక మంచి మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి రెడ్మీ నోట్ 15 Pro 5G అయితే అవైలబుల్లో ఉంది. సో ఇది వచ్చేసి మనకి 8 GB 256 అయితే ఉంది అండ్ 7400 అల్ట్రా డైమెన్సిటీ అయితే వస్తుంది అండ్ AMOLED స్క్రీన్. బట్ బ్యాటరీ పరంగా చూసుకుంటే మీకు 6580 mAh బ్యాటరీ అయితే అవుతుంది మనకి. అండ్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 35,000 అయితే ఉంది ఈ మొబైల్. అరౌండ్ ఒక బడ్జెట్లో ఈ మొబైల్ ఓకే అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి పోకో X8 Pro 5G ఫోన్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12 GB ర్యామ్ అండ్ 256 ఇంటర్నల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అరౌండ్ మీకు 40,000 వరకు అయితే పడుతుంది. సో ఈ మొబైల్ ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 46,000 బట్ మీకు 13% డిస్కౌంట్స్ అయితే ఉంది ఈ మొబైల్లో. సో అరౌండ్ 40K బడ్జెట్లో పోకో అనేది కూడా వీళ్ళ బ్రాండ్ ఇది కూడా ఒక మంచి మొబైల్. సో దీన్ని కూడా మీరు ఒకవేళ చూస్ చేసుకోవాలనుకుంటే మీ బడ్జెట్ ప్రకారం చూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి సామ్సంగ్ గెలాక్సీ A56. సో నన్ను అడిగితే ఇది ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు దీంట్లో AI ఎడిటింగ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఉంది ఈ మొబైల్లో. అండ్ దిస్ ఇస్ 256 GB అండ్ 8 GB ర్యామ్తో వస్తుంది. అండ్ 256 GB ఇంటర్నల్ అనేది ఒక మంచి స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు ఈ సెగ్మెంట్లో. అండ్ AI ఎడిటింగ్ అయితే ఉంది మనకి దీంట్లో. అండ్ గొరిల్లా గ్లాస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ 5th generation అప్గ్రేడ్స్.
సో ఆల్మోస్ట్ ఒక 36,000 బడ్జెట్‌లో మీకీ ఒక మంచి ఫోన్ సెలెక్ట్ జేసుకోవాలంటే దీన్ని మీరు ఆప్షన్‌గా అయితే పెట్టుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్మోస్ట్ 53,000 ఉండే ఫోన్ మీకి 35,000కే వస్తుంది. దట్ మీన్స్ అప్ టు 32% డిస్కౌంట్ అయితే ఉంది ఈ మొబైల్‌లో. సో ఇదొక మంచి ఫోన్ పిక్ జేసుకోవాలనుకుంటే మీరు. నెక్స్ట్ వచ్చేసి మనకి నథింగ్ ఫోన్ 4 అయితే అవైలబుల్‌లో ఉంది. సో ఇదొచ్చేసి మనకి ఆల్మోస్ట్ 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇంటర్నల్ అయితే వస్తుంది. దీనికి మీకు ఆల్మోస్ట్ 13% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 47,000 ఉండేది మీకు ఆల్మోస్ట్ అన్నీ పోయి 41,000 ఆల్మోస్ట్ 40,980 అంటే 41,000కి అయితే మీకు ఈ మొబైల్ అవైలబుల్ అయితే ఉంది. సో నథింగ్ కూడా ఇప్పుడు రీసెంట్‌గా చూసుకుంటే మంచి మొబైల్ అండ్ మీకీ కెమెరా అయితే చాలా బావుంటది ఈ మొబైల్‌లో. సో మీరు కెమెరా పరంగా చూస్తూ ఉంటే ఇదొక మంచి మొబైల్ అని చెప్పుకోవచ్చు మీకి ఈ సేల్‌లో. నెక్స్ట్ వచ్చేసి మనకి నథింగ్ ఫోన్ 3 అయితే అవైలబుల్‌లో ఉంది. ఇదొచ్చేసి మనకి 256 జీబీ ఇంటర్నల్ అండ్ 12 జీబీ ర్యామ్‌తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో మనకి స్నాప్‌డ్రాగన్ 8s జనరేషన్ 4 అయితే ఉంది. అండ్ మీరు రేర్ కెమెరాస్ చూసుకుంటే రేర్ 3 కెమెరాస్ కూడా 50 ఎంపీకి వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇదొక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ మీకి 84 అంటే 48% డిస్కౌంట్ అయితే ఉంది ఈ మొబైల్‌లో. సో ఇదొక మంచి ఫోను. నథింగ్ మీకి కెమెరా గూడా చాలా బావుంటది. సో మీరు ఈ ఫోన్ గానీ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఫోన్ 3ఏ గానీ రెండిట్లో మీరు మీ బడ్జెట్ ప్రకారం ఏదుందో మీ బడ్జెట్ ప్రకారం అయితే చేసుకోవచ్చు. నన్నడిగితే నథింగ్ గూడా ఒక మంచి ఫోను. బట్ సామ్‌సంగ్‌లో ఏంటంటే మీకు ఏఐ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీంట్లో అయితే ఏఐ ఫీచర్స్ అయితే ఏం లేవు. సో మీ బడ్జెట్ ప్రకారం చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఫోన్ వచ్చేసి ఐక్యూ ఓవో 15R. సో ట్రైమ్ సిల్వర్ కలర్‌లో అయితే వస్తుంది. ఇదొచ్చేసి మనకి 256 జీబీ ఇంటర్నల్ అండ్ 12 జీబీ ర్యామ్‌తో అయితే వస్తుంది. సో 8థ్ జనరేషన్ ప్రాసెసర్ 5 అండ్ మీకు బ్యాటరీ చూసుకుంటే 7600 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే వస్తుంది. ఇదొక ఒక స్టేబుల్ ఫోన్ అండ్ మీకు గేమింగ్‌కి అయితే మీకు మంచిగా పనికొస్తది ఈ మొబైల్. సో దీంట్లో ఆల్మోస్ట్ 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో 12 జీబీ 256 అండ్ 12 జీబీ 512 జీబీ ఇంటర్నల్‌ది అయితే వస్తుంది. సో మీకు ఈ ప్రైస్ వేరియేషన్స్ అయితే ఉంటది 256 అండ్ 512కి. సో మీరు ఆహ్, ఏది అనుకోని మీరు చేసుకోండి. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి సామ్‌సంగ్ గెలాక్సీ S25 5G. ఇదొచ్చేసి మనకి 2025 మోడల్ అండ్ 12 జీబీ ర్యామ్ అండ్ 128 జీబీ స్టోరేజ్‌తో అయితే వస్తుంది. సో మీకు ట్రిపుల్ కెమెరా 50 ఎంపీ కెమెరా అయితే వస్తుంది. అండ్ మీరు బ్యాటరీ పరంగా తీసుకుంటే బ్యాటరీ కొంచెం తక్కువే అని చెప్పుకోవచ్చు. సో 4000 ఎంఏహెచ్ బ్యాటరీనే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దిస్ ఈస్ అ 5G ఫోన్. మీకు ఈ మొబైల్‌కి ఆల్మోస్ట్ 21% డిస్కౌంట్ అయితే ఉంది మీకు ఈ మొబైల్‌లో. సో బట్ ఓకే. ఏఐ ఫీచర్స్ అయితే మీకు ఈ మొబైల్‌లో అయితే ఏమీ లేవు. ఎందుకంటే దిస్ ఈస్ S25 5G. ఒక బడ్జెట్‌లో ఒక మంచి ఫోన్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ సేల్‌లో మీకు డిస్కౌంట్ పరంగా చూసుకుంటే ఒక మంచి డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకి ఒప్పో ఫైండ్ X9s 5G మొబైల్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఆల్మోస్ట్ 43% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు. సో ఇదొచ్చేసి మీకు 50 ఎంపీ ట్రిపుల్ కెమెరా అయితే వస్తుంది. అండ్ 120x సూపర్ జూమ్ అయితే ఉంది మీకు ఈ మొబైల్‌లో. అండ్ దిస్ ఇస్ ద కలర్ వాయిస్ 16 అండ్ 7025 ఎంఏహెచ్ బ్యాటరీతో అయితే ఉంది. అండ్ ఈ మొబైల్‌కి వచ్చేసి మీకు 80 వాట్స్ సూపర్ ఫాక్ ఛార్జర్‌ని అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఛార్జింగ్ వరకు మీకు ఎక్సలెంట్‌గా ఉంటది. సో చాలా ఫాస్ట్‌గా ఉంటది ఛార్జింగ్ మీకి మొబైల్ ఎక్కడం గాని అంతా. సో ఒక బడ్జెట్‌లో మీకి ఇది ఆల్మోస్ట్ 1,40,000 ఫోన్‌ని 80,000కి అయితే వీళ్ళు ఇస్తున్నారు. సో మీరు ఇంత బడ్జెట్ పెట్టాలి అనుకుంటే మీకొక 80,000, 90,000 బడ్జెట్‌లో మీకు ఈ మొబైల్ చేసుకోవాలనుకుంటే మీరు ఈ మొబైల్‌ని అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి గూగుల్ వాళ్ళది గూగుల్ పిక్సెల్ 10 5G అయితే అవైలబుల్‌లో ఉంది. సో ఇదొచ్చేసి మనకి 12 జీబీ ఇంటర్నల్ అండ్ 256 జీబీ స్టోరేజ్‌తో అయితే వస్తుంది. సో ఈ ఫోన్ వచ్చేసి మీకు 16% డిస్కౌంట్ అయితే ఉంది. సో 67,400 అయితే పడతది. ఆల్మోస్ట్ 80,000 ఫోన్ మీకు 67,000కి అయితే వస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 16 అండ్ 12 జీబీ 256 జీబీ ఇంటర్నల్ అయితే ఉంది ఈ మొబైల్‌లో. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ వచ్చేసి సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా 5G. ఇది ఒక ఏఐ స్మార్ట్ ఫోను.
దీంట్లో మీకొచ్చేసి 12 జీబీ ర్యామ్ అండ్ 256 జీబీ ఇంటర్నల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 200 ఎంపీ మెయిన్ కెమెరా అయితే ఉంది. అండ్ దీనికి ఎస్ పెన్ కూడా ఇంక్లూడెడ్ ఉంది. సో మీరు పెన్తో అయితే మీ మొబైల్ని ఆపరేట్ చేసుకోవచ్చు. లైక్ S23 అండ్ S24 అల్ట్రాలో వీళ్ళు ఎలా అయితే ప్రొవైడ్ చేశారో సేమ్ S25 అల్ట్రాలో కూడా మీకు ఎస్ పెన్ అవైలబుల్ అయితే ఉంది. బట్ 12 జీబీ ఇంటర్నల్ అండ్ ఆండ్రాయిడ్ 15 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ మొబైల్లో. అండ్ మీకు బడ్జెట్లో ఒక 27% డిస్కౌంట్ అయితే ఉంది. సో అల్ట్రా మొబైల్స్ ఎవరన్నా యూస్ చేసుకోవాలి అనుకుంటే మీకు సామ్సంగ్ ఇంట్రెస్ట్ ఉంటే సో S25 అల్ట్రా అనేది మీరు పిక్ చేసుకోవచ్చు. సో సో ఇవి మీకు బడ్జెట్లో ఒక మంచి ఫోన్స్. సో చూశారు కదా! సో ఇది మీకు అమెజాన్ సేల్‌కి సంబంధించి బెస్ట్ ఒక బడ్జెట్ ఫోన్స్. సో మీకు మాక్సిమం డిస్కౌంట్స్ ఉండే ఫోన్స్ అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో ఆల్మోస్ట్ మీకు 20,000 నుంచి 1,00,000 వరకు ఈ ఫోన్స్ అయితే మీకు ఈ సేల్‌లో అవైలబుల్‌లో ఉన్నాయి. సో ఇవి ఎప్పటి వరకు అవైలబుల్ ఉంటాయో తెలీదు. సో ఔట్ ఆఫ్ స్టాక్ కూడా వెళ్ళొచ్చు మొబైల్స్. సో ఔట్ ఆఫ్ స్టాక్ వెళ్ళేక ముందరే మీరు మొబైల్స్ ఏమన్నా పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మీ బడ్జెట్ ప్రకారము ఈ ఫోన్స్‌ని అయితే మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ మీ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి అయితే షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా చాలా యూజ్ ఉంటది. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తుంటే నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్‌ని లైక్ చేసి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అని చెప్పి నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీకు ఈ రిలేటెడ్ కంటెంట్ ఏమన్నా కావాలనుకున్నా కూడా నాకు ఈ కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. సో దట్ నేను ఆహ్, ఆ వీడియోస్ అయితే చేసేకి ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. సో థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.